నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మత విద్వేషకరంగా ఉన్నాయని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి. మరి మొత్తానికి టీటీడీ పైన ఆయన చేసినటువంటి అసత్య ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్తే మా. అశోక్ గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ పైన చేసినటువంటి అసత్య ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి, మొత్తానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మత కల్లోలాలను సృష్టించే విధంగా ఉన్నాయని చెప్పి పలువురు అయితే అంటున్నారు. అసలు ఆయన ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారో, ఆయన కూడా ఆల్రెడీ టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తే. మరి అటువంటి వ్యక్తే ఇటువంటి వ్యాఖ్యలను చేయడాన్ని మనం ఏ విధంగా చూడాలి, మొత్తానికి మీరేమంటారు? సరేమో, మతాలు ఏదైనా కూడా, క్రిస్టియానిటీనో ముస్లిమో హిందుత్వం ఏదైనా కూడా, ఒక దేవుణ్ణి మనం ఇష్టపడేటప్పుడు మనకు తెలియకుండా మనలో ఇమిడింపు చేసుకుంటాం. అంటే దేవుడు మనలోనే ఉన్నాడు, ఆ దేవుడు అంటే తెలియనంత ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్న పరంగా నేను క్రిస్టియానిటీకి మారినా కూడా పూర్తి స్థాయి ఇష్టంతో అంటే క్రిస్టియానిటీని ఆచరిస్తా. అంటే దేవుడి వరకు అంత రెస్పెక్ట్ ఉంటుంది. అది మతాలు ఏవైనా కూడా సరే. ఆయన మతం గతంలో ఏది క్రిస్టియానిటీనా లేకుంటే హిందుత్వమా ఏదైనప్పటికీ ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నాడు, భూమన కరుణాకర్ రెడ్డి. కానీ ఈయన ఈరోజు అంటే అంత పవిత్రంగా ఉండాలి కదా టీటీడీ బోర్డు చైర్మన్ అంటే. మత విద్వేషాలు రేకెత్తించడం ఏంది అంటే దేవుళ్ళ లీనమైపోవాలా టీటీడీ బోర్డు చైర్మన్ అంటే. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు నా పదవి లేదని చెప్పి ఈరోజు బయటకు వచ్చి ఆయన మాట్లాడే మాటలు మత విద్వేషాలు రేకెత్తించే విధంగా, అంటే క్రిస్టియానిటీని లేకుంటే ముస్లిమ్స్ వారిలో తెలియని హిందుత్వం పైన హేట్రెడ్నెస్ పెంచే విధంగా ఉన్నాయి. అదంతా పక్కన పెట్టేస్తే హిందువులు కొట్టుకునే విధంగా ఉన్నాయి కీలకంగా ఈ వ్యాఖ్యలు. ఆయన ఏమన్నాడంటే అండి, గోవులు అంటే నానుడి ఏంటంటే 1000 దేవతలతో సమానము, 1000 దేవుళ్ళతో సమానం ఒక గోవు అంటారు. సో ఈ గోహత్య ఎక్కువ జరుగుతుంది తిరుమలలో అని చెప్పి ఆయన కీలకంగా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అది ఎందుకు చేశాడు అంటే అది నిజమా కాదా అని ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేస్తే, అక్కడ తిరుమలలో దాదాపు 2668 గోవులు ఉన్నాయి ప్రస్తుతానికి. నెంబర్ ఒక 5 అటు ఇటు కావచ్చు, అంటే కొత్తగా దూడలు పుట్టడం లేకుండా అంటే యాజ్ పర్ ఏజ్ కొన్ని చనిపోవడం జరుగుతుంది. అంటే ఆ ఏజ్ డేటా క్యాలిక్యులేట్ చేసి చూసినా కూడా లాస్ట్ 3 to 4 years కానీ మనం ఆ డేటా పరిశీలించి చూస్తే వాటి ఏజ్ రీత్యా లేదా ప్రసవ సమయంలో ఆ టైంలో భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో గోవులు చనిపోయినాయి అని చెప్పి, కానీ యావరేజ్గా ఏంటంటే వయసు అయిపోయినప్పుడు చనిపోతూ వస్తాయి. అది ప్రభుత్వం ఏదైనా కూడా. అయితే ఆ చనిపోయిన వాటిని వీళ్ళు ఏదో హత్య చేసినట్టు బాగా చూసుకోలేదు, అంటే ఆ గోవుల సంరక్షణ బాగా జరగట్లేదు అని చెప్పి ఈయన ఎనలేని ప్రేమ చూపిస్తున్నాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఎందుకు బాగా చూసుకోలేదు? 268 మంది సిబ్బంది ఉన్నారు అక్కడ పనిచేసేవాళ్ళు. దాదాపు 260 నుంచి 268 మంది సిబ్బంది, అంటే ఎక్స్ట్రా 8 మందిని కూడా పెట్టుకున్నట్టున్నారు. అంతమంది సిబ్బంది ఈ గోవులను సంరక్షణగా వాళ్ళు చూసుకుంటానే ఉన్నారు. ఇంకా చూసుకుంది ఏంది, వాళ్ళు కూడా జీతాలు తీసుకున్నారు కదా. ఆ 268 మందిలో సింహభాగం అంటే దాదాపు 75% అయినా బాగా చూసుకుంటారు. కనీసం 200 మంది అయినా బాగా చూసుకుంటారు కదా. అంటే మిగిలిన 60 మంది ఏదైనా తప్పులు చేసినా కూడా పైన టీటీడీ బోర్డు చైర్మన్కి చెప్పడమో లేకుంటే సంబంధిత అధికారులకు చెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది. అది దేవుడికి సంబంధించిన విషయం. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అంత పవిత్రంగా పూజ చేస్తారు ఆ గోవుల్ని. సో దీన్ని బేస్లెస్ ఎలిగేషన్ ఆయన చేయడం. కానీ అసలు ఆయనకు అసలు చేసే అర్హతే లేదు. మన స్వతహాగా చూస్తే అన్నీ ఆయన కూతురు నీహారెడ్డి పేరు, ఆవిడ ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకునిందో ఒకసారి మీరు గమనించి చూడండి, చరిత్ర పుటలో చదివి చూడండి, మీకు అర్థమవుతుంది. క్రిస్టియానిటీ మత సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకునేది. ఏ మతమైనా తప్పు లేదు. కానీ అటువంటి ఆయనకి టీటీడీ బోర్డు చైర్మన్షిప్ కట్టబెట్టడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రధానమైన తప్పు. అది అమితమైన పాపం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, అంటే మనం అందరికీ తెలిసిన విషయమే, 7 కొండలు ఉంటే దాదాపు 2 నుంచి 3 కొండలు ఎత్తేయాలనుకున్నారు. 7 కొండలవాడ అని మనం వింటానే ఉంటాం వెంకటేశ్వర స్వామి గురించి. అటువంటి 7 కొండలను నువ్వు ఆ నామస్మరణ లేకుండా 2 కొండలు నువ్వు తీసేయాలనుకుంటే దానికి వత్తాసు పలికిన ఆయన తిరుపతి తిరుమలలో లోకల్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి. ఇటువంటి ఆయన ఈ దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే, లేని దాన్ని అనవసరంగా పూసుకుంటా ఉంటే, అంటే అబద్ధాలు జోడించి మాట్లాడుతూ ఉంటే తిరుపతిలో కూడా లేకుండా చేస్తారు ఈ యొక్క భక్తులు. ఎక్కడ బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కరుణాకర్ రెడ్డిని తిరుపతిలో కూడా లేకుండా చేస్తారు. దేవుడి పైన పరాజకాలు చేయకూడదు. టీటీడీ మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఆయన ఏ విధంగా చూడాలంటే, గతంలో బండరాయిని అంటే ఒక నల్లరాయి పైన చెప్పు వేసిన తప్పే ఉండదు. అంటే వెంకటేశ్వర స్వామి పైన
చెప్పేసినా తప్పులేదంట. అటువంటి వ్యాఖ్యలు చేశాడు ఈ కరుణాకర్ రెడ్డి. ఇటువంటి వ్యాఖ్యలు ఆ రోజున బయటికి ప్రెస్లోకి రాలేదు కాబట్టి సరిపోయింది. ఈ రోజు కన్నా అటువంటి వ్యాఖ్యలు కన్నా చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి స్పెయిన్, ఇటలీ, జర్మనీలో కూడా ఉన్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు. ఆస్ట్రేలియా నుంచి సంవత్సరానికి వేల కొద్దీ వస్తారు మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడం కోసం. ఇటువంటి వ్యాఖ్యలు కనుక ఒకసారి కన్నా వాళ్ళు కన్నా వింటే, ప్రపంచవ్యాప్తంగా కాదు కదా, ఈ కర్ణాటక, తమిళనాడు వాళ్ళు కన్నా వస్తే ఆ ప్రాంతంలో ఉండలేడు కరుణాకర్ రెడ్డి. సో దేవుడితో పరాజకాలు అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. రాజకీయం చేయాలనుకుంటే అంతో ఇంతో వాళ్ళ కొడుకు యాక్టివ్గా ఉన్నాడు అభినయ్ రెడ్డి. ప్రజలకు మంచి చేయండి, సంపాదించిన డబ్బులు ఉన్నాయి. లేదా ఈ ఎండాకాలం వచ్చింది, ఆ వాటర్ ప్లాంట్లు పెట్టడమో, లేకుండా అంటే చలివేంద్రాలు పెట్టడమో, 10 మందిలోకి పోయి వీళ్ళ సూపర్ 6 హామీలు అమలు అవుతున్నాయా లేదా, మీకు వచ్చినాయా లేదా, రేషన్ కార్డులు ఉన్నాయా లేదా, ఆధార్ కార్డులు ఉన్నాయా లేదా, ఇటువంటి పనులు చేసుకోండి. అలా చేయాలి. కానీ ప్రజాసేవకి ఎమోషన్, ఎంతసేపు ఎమోషను, మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించడము వాళ్ళ పార్టీ శైలి అది. దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.